కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ దంపతులను అఖిల భారత పద్మశాలి సంఘ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హన్మకొండలోని చైర్మన్ ఝాన్సీ రాణి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పూలతో శాలువాతో ఘనంగా సన్మానించి మార్కండేయ దేవుని ఫోటోను బహుమానంగా అందజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి చైర్మన్ ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మాట్లాడుతూ 35 ఏళ్ల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అప్పగించినందుకు చైర్మన్ పదవికి సహకరించిన మంత్రులకు, కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యేక అభినందనలు తెలిపి రైతుల సంక్షేమ విధ్యేయంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పారు. మన మనగడ నడుస్తుంది అని ముఖ్యమంత్రి కిందున్న మంత్రులు అందరూ తలంచారు కాబట్టిగానే ఇవాళ మార్కెట్ కమిటీకి ఝాన్సీ రాణిని చైర్మన్గా నియమించడం జరిగింది. దీన్ని మనం ఒక బలంగా విశ్వసించి రాబోయే మున్సిపల్ ఎన్నికలలో, రాబోయే మండల ఎన్నికల్లో, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మనం ముందుండి అన్నిట్లో మనం పదవులు సాధించుకోవాలి. ప్రభుత్వ దృష్టికి వీళ్ళకి ఇవ్వకపోతే, మద్దతు ఇవ్వకపోతే మనకు చాలా దెబ్బ తగ్గుద్ది అని వారు కూడా ఆలోచించే లెవెల్లో మన ఐక్యతను చాటవలసిన అవసరం ఉన్నది. దాన్ని మనం బలంతో ప్రభుత్వాల దృష్టికి, పార్టీల దృష్టికి కష్టపడే తత్వం ఉన్నది, నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటువంటి తత్వం ఉన్నది. కానీ కొట్లాడి పదవులు అడిగే దగ్గర మాత్రం మనం చాలా వెనకబడిపోతున్నాం. ఎక్కడో ఒక దగ్గర కొట్లాడి సాధించుకుంటున్నారు. అందులో మన కృష్ణమోహన్ పోరాటం చేస్తేనే వాళ్ళకు అక్కడ జిల్లా డైరెక్టర్, కేడీసీసీ డైరెక్టర్ దక్కింది. మరి ఈ పదవి విషయంలో కూడా ఖచ్చితంగా మా కమ్యూనిటీ పెద్దది. ఒక 35 సంవత్సరాలుగా నేను పార్టీ మారకుండా పార్టీని పట్టుకొని పనిచేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని అధిష్టానం దగ్గర నేను గట్టిగా కొట్లాడడం జరిగింది. మరి దానికి నా బలం ఏంటంటే, నేను 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ ఒక్క బలమే కాకుండా ఇంత పెద్ద నా కుటుంబ సమూహం, నా కుల సమూహం, మీ అందరి ధైర్యం, దాంతోనే నేను ముందుకు పోయి గట్టిగా అడగడం జరిగింది. మరి దాన్ని గ్రహించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ బాబు గారు మరి నా సేవలను గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మేము ఇక నుండి